ఈరోజు వీడియోలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. కాబట్టి మిత్రుల కన్నా కూడా మిత్రుల వల్ల వచ్చే ప్రయోజనం కన్నా కూడా శత్రువుల వలన ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి సమస్యల్లో బాధపడుతున్న వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మేము శత్రువు వలన ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము, శత్రువు మమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్నారు, ప్రతి పనిలో మాకు వాళ్ళు అడ్డగా నిలబడి మమ్మల్ని ఆ పని అనేది చేయనివ్వకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మా కుటుంబాన్ని బాగా వాళ్ళు టార్చర్ చేస్తున్నారు, వాళ్ళని ఏదైనా చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాము అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు నేను ఒక చిన్న మంత్రం ద్వారా మీకు ఒక శత్రువుని అనారోగ్యం పాలయ్యే విధంగా నేను ఒక ప్రయోగం అనేది మీకు నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రయోగాలను చేయండి. అయితే మీరు చేసే ప్రయోగం అనేది న్యాయంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అంతేగాని మీరు తెలిసి కానీ తెలియక కానీ మీరు చిన్న చిన్న సమస్యలకి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తిట్టారనో లేకపోతే ఏదన్నా ఒక మాట అన్నారని చిన్న సమస్యలకు ఇటువంటి ప్రయోగాలను చేయకూడదు. ఎందుకంటే ఎంతో బాధపడుతూ ఉంటేనే ఇటువంటి ప్రయోగాలను చేసి మీరు వాళ్ళ నుండి విముక్తి పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని చిన్న చిన్న సమస్యలకి ఇటువంటి ప్రయోగాలు చేయటం వలన ఎదుటి వాళ్ళు అనేది ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఎంతో వాళ్ళ నుండి మీరు ఈ బాధల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రయోగం అనేది మీరు చేసి వాళ్ళని విముక్తులు అవ్వండి. అయితే ఆ ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రయోగం అనేది మీరు ఇటువంటి ప్రయోగాలను ఎక్కువగా ఒక శక్తివంతమైన రోజులు అనేవి ఉంటాయి. మీరు రేపు అమావాస్య అనగా ఒక నిమ్మకాయను తెచ్చుకోండి. ఒక నిమ్మకాయను తెచ్చుకొని 108 మేకులను తెచ్చుకోండి. నేను చెప్పే మంత్రాన్ని మీరు చదువుతూ ఆ మేకును ఆ నిమ్మకాయ పైన గుచ్చవలసి ఉంటుందన్నమాట. నేను ఒక మంత్రాన్ని చెబుతాను, ఆ మంత్రం చదువుతూ ఆ మేకును తీసుకొని మీరు ఆ నిమ్మకాయ పైన గుచ్చవలసి ఉంటుంది. ఆ విధంగా ఒక్కో మంత్రానికి ఒక్కో మేకు చొప్పున మీరు ఆ నిమ్మకాయ పైన మీరు గుచ్చవలసి ఉంటుందన్నమాట. ఆ గుచ్చిన తర్వాత ఆ మేకుని మీరు ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే పారే కాలువలు ఉంటాయి, లేకపోతే నది అనేది ఉండిద్ది. అటువంటి పారే కాలువ కానీ నదిలో కానీ ఆ నిమ్మకాయని మీరు పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుందన్నమాట. అయితే ఆ నిమ్మకాయ పైన గుచ్చేటప్పుడు ఆ శత్రువు యొక్క పేరును మీరు ఆ నిమ్మకాయ పైన రాయవలసి ఉంటుంది. మీకు ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు వలన మీరు బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రయోగం అని చేయండి. అయితే ఇటువంటి ప్రయోగాలను చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా చేసుకోండి. కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా చేసుకోండి. ఎందుకంటే పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ మీరు ఎదుటి వాళ్ళకి ఏదో చేశారని వాళ్ళకి తెలిసిందంటే ఎంతకన్నా ఎక్కువ కష్టాలు పడతారు, ఎంతకన్నా ఇబ్బందులు పాలవుతారు. మీ కుటుంబం రోడ్డు మీద నిలబడవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకరికి తెలియకుండా మీరుగా సొంతగా చేసుకొని ఒకరికి చెప్పకుండా దాని రిజల్ట్ పొందిన దాకా మీరు చూస్తూ ఉండండి. ఆ నిమ్మకాయ పైన శత్రువు పేరు రాసిన తర్వాతే ఈ ప్రయోగం ఈ మేకులు అనేది ఆ శత్రువు పైన మీరు 108 మేకులను గుచ్చవలసి ఉంటుంది. గుచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు తీసుకుని వెళ్ళి నదిలో కానీ పారే కాలువలో కానీ మీరు పడవేసి వెనక తిరిగి చూడకుండా వచ్చేయండి. ఆ విధంగా మీరు వచ్చిన తర్వాత మీ శత్రువు రోజుకి మీ శత్రువు శక్తిని అనేది కోల్పోతాడు. పూర్తిగా అతనిలో ఉన్న శక్తి అనేది కోల్పోయి అనారోగ్యం పాలవుతాడనమాట. అనారోగ్యం పాలయ్యి మంచానికి అంకితం అయిపోవటం అనేది జరిగిద్ది. మీ జోలికి రాకుండా ఉంటాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం అనేది జరిగింది. అయితే మళ్ళీ చెబుతున్నాను, 1-2 సార్లు ఆలోచన చేసి ఇటువంటి ప్రయోగాలను మీరు చేయండి. అదేవిధంగా ఎవరైనా సరే మీ పైన ఏదైనా ప్రయోగం చేశారు, మా పైన ఏదో చేశారు, మా కుటుంబం అనేది బాగా కష్టాలు పడుతుంది, మాకు ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది, తినేది తినకుండా ముట్టేది ముట్టకుండా పోతుంది, ఎంత సంపాదించిన రూపాయి మిగలటం లేదు, మా పైన ఏదో చెడు ప్రయోగం చేశారు, మాకేదో జరిగింది అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ పైన నిజంగా అటువంటిది ఏదైనా జరిగి ఉంటే, చెడు ప్రయోగం అనేది మీ కుటుంబం పైన జరిగి ఉంటే దానికి కూడా నేను ఒక చిన్న ప్రయోగం అనేది మీకు నేను తెలియజేస్తాను. మీరు ఏం చేస్తారంటే అదే రోజున ఇటువంటి ప్రయోగాలన్నీ గ్రహణం రోజున అమావాస్య రోజున చేయవలసి ఉంటుంది. మీరు అదే రోజున ఒక నిమ్మకాయను కొంచెం భాగం అంటే పూర్తిగా కోయకుండా పై భాగం అనేది ఒక నిమ్మకాయ తెచ్చుకొని దాని పై భాగం అనేది కోయండి. కోసిన తర్వాత దానిలో మీరు 4 లవంగాలను పువ్వులు పైకి ఉండే విధంగా మీరు 4 లవంగాలను ఆ నిమ్మకాయలో గుచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దారంతో ఆ నిమ్మకాయని కట్టివేసేసి ఒక నల్ల దారంతో ఆ నిమ్మకాయని బాగా కట్టనమాట, బాగా నల్ల చుట్టేసిన తర్వాత ఆ దారం పైన మీరు కొంచెం తేనెను పోయవలసి ఉంటుంది. ఆ తేనె పోసి ఆ నిమ్మకాయని మీరు ఆ గిన్నెలో ఆ తేనెలో వేసి బాగా తిప్పండి. ఆ నిమ్మకాయకి ఆ దారానికి బాగా తేనె
కలిసిపోయే మిక్సింగ్ అయ్యే విధంగా కలిసిపోయే విధంగా బాగా తిప్పిన తర్వాత మీరు దేవుడు కొట్టే కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ దాన్ని తెచ్చుకొని దాన్ని మీరు మజ్జిగ కొయ్యండి. తర్వాత ఈ నిమ్మకాయని ఆ కొబ్బరికాయలో పెట్టండి. మీరు ఒక నల్ల దారాన్ని తీసుకొని ఆ కొబ్బరికాయకి మీరు బాగా అది విడిపోకుండా బాగా చుట్టాలి. గట్టిగా చుట్టిన తర్వాత దాన్ని మీరు ఎక్కడైనా సరే ఆ కొబ్బరికాయని తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటి బయటకు వచ్చేసి 3 సార్లు ఆ ఇంటికి దిష్టి తీసేసి 3 సార్లు ఆ ఇంటికి దిష్టి తీసేసి మీరు ఆ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి ఎవరు చూడని ప్రాంతంలో ఎవరు తిరగని ప్రాంతంలో మీరు వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయని మీరు పడేసి వచ్చేసేయండి. కింద భూమిలో కప్పెట్టవలసిన అవసరం లేదు, దూరంగా పడవేసి వచ్చేసేయండి. ఆ విధంగా చేయటం వలన అటు వెళ్ళే ఏ జంతువు అయినా సరే దాన్ని ఎవరైతే దాన్ని మనుషులు కానీ జంతువులు కానీ ఎవరైతే వెళ్ళి దాన్ని తాగుతాయో అంటే దానికి తగులుతాయో ఆ కొబ్బరికాయ తగులుతాయో మీకున్న రోగాలు మొత్తం ఆ జంతువులకు అనేవి వెళ్ళిపోవటం అనేది జరిగిద్ది అన్నమాట. నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉండిద్ది. మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో అటువంటివి మొత్తం అవతల వాళ్ళకి వెళ్ళిపోవటం అనేది జరిగిద్ది అన్నమాట. వాళ్ళు మనుషులు కానీ జంతువులు కానీ ఎవరికైనా సరే మీరు పడే కష్టాలు మొత్తం వదిలిపోయి వాళ్ళకి వెళ్ళిపోవటం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే ఇటువంటి ప్రయోగాలను చేసేటప్పుడు ఎవరికి కూడా చెప్పుకోకుండా చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగిద్ది. అంతేగాని మీరు నలుగురు చేసుకున్నారంటే మీరు చాలా కష్టాలు పడతారు, అంత కష్టాలు పడతారు. వాళ్ళకి ఏం జరగకపోయినా కూడా మాకేదో జరిగింది, మా పైన ఏదో చేపించారు అని మిమ్మల్ని కష్టాలు పెట్టడం అనేది జరిగిద్ది అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి ఇటువంటి ప్రయోగాలను మీరు చేయండి. అయితే ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.